హాయ్ అండి. ఈరోజు నేను బిగినర్స్ కోసం క్రాస్ కటింగ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తానండి. దానికోసం నేను ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. సో చూడండి, ఈ విధంగా ఓపెన్స్ ఉండేవి ఇటువైపు పెట్టుకోవాలి, క్లోజ్ ఉన్నది మన వైపు రావాలండి. ఈ విధంగా నీట్గా సర్దుకోండి. ఇక్కడ ఒక స్కేల్ తీసుకొని 1 ఇంచు దాకా గీత అనేది గీసేసుకోండి. చూడండి, ఈ విధంగా గీసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. కరెక్ట్గా ఉండాలండి ఆది బ్లౌజ్ అనేది. ఈ విధంగా నీట్గా సదురుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఇప్పుడు మనం 1 ఇంచు గీత గీసుకున్నాం కదండి, ఆ గీత పైన పెట్టుకోవాలి. ఈ విధంగా సదురుకోవాలి. ఆ గీత పైన పెట్టుకొని వెనక మెడ భాగం దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి, పైన ఒక పాయింట్ పెట్టుకోవాలి. తీసుకొని అలాగే మన పెట్టేసుకోండి. అలాగే నడుము కింద వచ్చేసరికి ఒక పాయింట్ అండి. అలాగే డాట్స్ పెట్టుకుంటాం కదా, దాని తర్వాత మెడ దగ్గర ఒక పాయింట్ పెట్టండి. అలాగే ఒక పాయింట్ పెట్టిన తర్వాత పైన ఒక పాయింట్ పెట్టాలంటే ఆ తర్వాత చంక దగ్గర ఒక పాయింట్, అలాగే పైన ఒక పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా ఖర్చు తర్వాత అలాగే షోల్డర్ దగ్గర సో ఒక పాయింట్ పెట్టాలి, అటువైపు ఒక పాయింట్ పెట్టాలి. సో ఖర్చులతో సహా మనం తీసేసుకున్నామండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నాకు ఆ పొడవు వచ్చేసరికి, నా జాకెట్ పొడవు వచ్చేసరికి 14 అండి. నేను 15 పొడవు పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 6 ఉందండి. సో అందులో చిన్న షోల్డర్ వచ్చేసరికి 3, 3.5 పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. అలాగే మెడ పొడవు వచ్చేసరికి 10 ఇంచులు ఉందండి నాకు, 10. ఆ తర్వాత చంక ఆమ్ రౌండ్ వచ్చేసరికి 6 ఉందండి. సో 6 అంటే మన ఖర్చులతో ఒక 2 ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా గీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గీసుకొని ఇక్కడ చంక దగ్గర 1.5 పాయింట్ పెట్టుకోవాలండి. చూడండి, 1.5 పాయింట్ అలా గీత గీసేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి అర పాయింట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్గా తిప్పేసేయాలి. అంటే చంక రౌండ్ ఇలా తిప్పేసేయండి. అలాగే వెనక మెడ కూడా చక్కగా ఈ విధంగా రౌండ్ తిప్పేసేయండి. మనం పలక మెడ కూడా పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ కావాలంటే ఈ విధంగా తిప్పేస్తే సరిపోతుందండి. పలక మెడ అయితే మామూలుగా కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పలక మెడ అనేది ఇది రౌండ్ కాబట్టి రౌండ్ షేప్ అనేది తీయాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్లిప్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఖర్చులతో సహా పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చంక రౌండ్ అనేది ఈ విధంగా తిప్పేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇవి ఖర్చులతో సహా ఉంది, మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. చివర్లు ఈ సైడ్ ఉన్నాయి కదండి, ఈ సైడ్ ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. జాకెట్ వెనక భాగం అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇక్కడ మనకి కట్స్ వస్తాయండి. సో మీకు చూపిస్తాను ఆగండి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సో కట్స్ అనేది ఇక్కడ మనం భుజం దగ్గర నుంచి కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా చూసుకొని చక్కగా ఇక్కడ మన ఇష్టం అండి. 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు, లేదంటే 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి క్రాస్ అని. సో క్రాస్ కటింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు క్లోజ్ అనేది అటువైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రాస్ కటింగ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మనం చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే సో మనం ఇప్పుడు ఒక 2 ఇంచుల దాకా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా చేసుకొని అలాగే ఇటువైపు వచ్చేసరికి మెడ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సో ఈ విధంగా గీసేసుకోండి. సేమ్ మనం ఎలా గీసుకున్నామో అలా గీసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, ఇలా గీసుకోవాలన్నమాట. చంక దగ్గర మొత్తం కూడా రౌండ్ అప్ అలా చేసేయండి. అలా చేసిన తర్వాత మనకు షేప్ వచ్చేది, తీసేయండి. ఇప్పుడు ఎదర మెడ అంటే మనకి ఎదర మెడ ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా చూసుకోవాలి. ఎదర మెడ కూడా నాకు 6 ఉంటుందండి. సో ఈ విధంగా మీరు లైన్ గీసేసుకొని చక్కగా రౌండ్ చేసేయండి మెడ అనేది. మీ ఇష్టం అండి. మోడల్స్ కావాలంటే తర్వాత నేర్చుకోవచ్చులేండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే రౌండే ప్రాక్టీస్ చేయండి. తర్వాత చంక దగ్గర కింద డౌన్ అయితే కొంచెం దింపాలండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఉక్స్ పట్టి నుంచి మనము కొలుచుకోవాలన్నమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటారు కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడికి ఒక డాట్ వస్తుంది కాబట్టి 3 డాట్లు పెట్టాను. కింద వచ్చేసరికి 4 వంతులు పెట్టుకోవాలి. 4వ భాగం దాకా పెట్టుకొని ఒక గీత గీసుకోండి. ఆ తర్వాత ఖర్చులతో సహా నడుము భాగం కూడా ఈ విధంగా గీసేసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పేసేయండి. సర్కిల్ లాగా ఇలా తిప్పేసేయండి. ఇలా కొంచెం క్రాస్గా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసరికి మెడ వచ్చేసరికి రౌండ్ కొంచెం లోపల నుంచి తిప్పేసుకోండి. ఈ విధంగా
రౌండ్ తిప్పేసుకోండి. అలాగే చంక దగ్గర కూడా కొంచెం డౌన్ చేయాలండి. నేను చూపించే చూడండి. ఇప్పుడు చక్కగా కట్ చేసేసుకోండి నీట్గా. ఇది కూడా ఖర్చులతో సహా మనం పెట్టేసుకున్నాము. ఇదంతా ఖర్చులతో సహా పెట్టేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా కుట్టేయచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనము షేప్ అయితే ఇచ్చేసేయచ్చు. షేప్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక 2.5 పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా ఒక 2.5 అయితే అందరికీ సరిపోతుంది. చాలామందికి ఒక 2.5 అయితే ఈజీ కొలండి అది. ఇంకా ఉక్స్ పట్టి కాజాపేట దగ్గర మన ఇష్టం అండి. 4 అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ ఏమంటారు చెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట ఈ మార్క్ అనేవి. సో చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా నేను ఒక 3 దాకా పెట్టుకున్నాను. నాకు 3 వేసి సరిపోతుందండి. కొంచెం పెద్దగా చెస్ట్ ఉన్న వాళ్ళకి 4 వేసి పెట్టుకోవచ్చు. సో అదేనండి, కట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. వెనక భాగం ముందు భాగం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి చూపిస్తాను. షేప్ పట్టి ఎలా కొలుచుకోవాలంటే ఫస్ట్ షేప్ పట్టి మనం ఎంత ఉందో చూసుకోవాలండి. షేప్ పట్టి వచ్చేసరికి నాకు 10 ఉందండి. 10 ఉంది. కరెక్ట్గా ఇక్కడ 10 పెట్టేసుకోండి. కొంచెం ఎగస్ట్రా పెట్టినా పర్లేదు, లాస్ట్లో మనం కట్ చేసేసుకోవచ్చు. 1 ఇంచు పెట్టినా పర్లేదు. ఇక్కడ వచ్చేసరికి 3.5 ఉంది స్టార్టింగ్. తర్వాత మధ్యలో ఎంత ఉందనేది చూసుకోవాలి. మధ్యలో వచ్చేసరికి 3 ఉందండి. ఈ చివరి కూడా 3 వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా గీసేసుకోవాలి. స్టార్టింగ్ మనకి 3.5, మధ్యలో 3, ఆ చివరి 3 వస్తుందండి. ఈ విధంగా షేప్ పట్టి అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంతే షేప్ పట్టి రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అంటారు కదా, దానికోసం ఈ విధంగా కొలుచుకొని ఒక 2 ముక్కలు తీసుకోండి. అంటే ఒక 2 ఇంచులు క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక 2 చూసారా, ఇగో ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసే ముందు నడుం పట్టి అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచు దాకా కట్ చేసుకుంటున్నాను. సో నడుం పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ నేను చిన్నవే పెట్టుకుంటున్నానండి. పెద్దగా అంటే పెద్ద పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటానండి. చిన్న హ్యాండ్స్ ఏంటంటే మనం 1 ఇంచు అనేది గీతకి గీసేసుకోవాలి. ఆ గీత దాటిన తర్వాత మనం ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఎంత ఉన్నదో చూసుకోండి. ఇక్కడ నాకు ఏమంటారంటే చంకల దగ్గర మొక్కలైతే పడుతుందండి. మొక్కలైతే అతకాలి నేను. సో ఈ విధంగా చంక ఆమ్ రౌండ్ కూడా ఈ విధంగా గీసేసుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం ఎస్ టైప్ రావాలన్నమాట. మరీ ఎస్లా కాదు, జస్ట్ అలా తిరిగితే సరిపోతుందండి. తర్వాత లోత్ అనేది తీసుకోవాలి. అది మనం కుట్టేటప్పుడు లోత్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, చాలా సింపుల్గా క్రాస్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.